ఇజ్రాయెల్ ప్రధాని అదృశ్యం. అన్యాయానికి అంతం తప్పదా? తెలుగు రిమైండర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు అంతర్జాతీయ వార్తల్లో ఒక సంచలనం రేగుతోంది. వేలమంది పాలస్తీనా అమాయక పిల్లలను, మహిళలను మరియు నిస్సహాయులను పొట్టనబెట్టుకున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత వారం రోజులుగా కనిపించకుండా పోయారు. ఇరాన్ ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన మిసైల్స్ టెల్ అవీవ్లోని భూగర్భ రహస్య కేంద్రమైన సైట్ 81ని తాకాయని, అందులోనే నెతన్యాహు చిక్కుకుపోయారని వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆయన క్షేమంగా ఉన్నారని చూపేందుకు విడుదల చేసిన వీడియోలు కూడా ఏఐ ద్వారా సృష్టించిన ఫేక్ వీడియోలని తేలడం ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. ముస్లిం సోదరులారా, ఈ పరిణామం మనకొక గొప్ప గుణపాఠాన్ని నేర్పుతోంది. అల్లా సుబ్హానహు వ తఆలా ఎంతో సహనశీలి, కాని ఆయన పట్టు చాలా బలమైనది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్లు, అన్యాయం చేసేవారు ఎంతటి కోటల్లో దాక్కున్నా అల్లా సుబ్హానహు వ తఆలా శిక్ష నుండి తప్పించుకోలేరు. నాడు ఫిరౌన్, నమ్రూద్ వంటి గర్వించిన పాలకుల గతి ఏమైందో మనం చూశాము. నేడు ఆధునిక సాంకేతికత మరియు ఆయుధ బలంతో విర్రవీగిన పాలకులకు కూడా అదే గతిపడుతోంది. పాలస్తీనా బిడ్డల రక్తం వృధాపోదు. అల్లా సుబ్హానహు వ తఆలా బాధితుల దువాలను తప్పక ఆలకిస్తారు. ఒకవేళ ఈ మరణ వార్త నిజమైతే అది అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క ఇన్సాఫ్కు నిదర్శనం. ఒకవేళ కాకపోయినా ప్రతి అన్యాయానికి ఒక అంతం ఉంటుందని మనం నమ్మాలి. ముస్లిం ఉమ్మహ్ అంతా ఐక్యంగా ఉండి బాధితుల కోసం నిరంతరం దువా చేయాలి. సత్యం ఎప్పుడూ విజయిస్తుంది, అసత్యం అంతమవ్వదు.